ఫేక్ ఓఆర్ఎస్ లపై హైదరాబాద్ లోని ఓ డాక్టర్ సాగించిన 8 ఏళ్ల పోరాటం గురించి మీకు తెలుసా? డిహైడ్రేషన్ గురించి రికవరీ చేయగల సింపుల్ సొల్యూషన్ ఓఆర్ఎస్. ఇది నీటిలో కరిగించిన ఉప్పు చక్కెరల ఖచ్చితమైన ఫార్ములా. కానీ పలు ఫార్మా కంపెనీలు FSSAI సర్టిఫైడ్ తో అట్రాక్టింగ్ ప్యాకేజ్ తో ఫేక్ ఓఆర్ఎస్ లను విక్రయించాయి. ఈ టెట్రా ప్యాక్ లలో WHO ఫార్ములా కంటే 8 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది. నిజమైన ఓఆర్ఎస్ డిహైడ్రేషన్ ను తగ్గిస్తుంది, కానీ ఈ ఫేక్ ఓఆర్ఎస్ తీసుకుంటే డిహైడ్రేషన్ విరోచనాలు మరింత ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు, డయాబెటీస్ ఉన్న వారికి ఇది ప్రమాదకరం, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా. ఫేక్ ఓఆర్ఎస్ లకు వ్యతిరేకంగా డాక్టర్ శివరంజని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో FSSAI వీటిని బ్యాన్ చేసింది. ఇకపై WHO ఫార్ములా ఉంటేనే ఓఆర్ఎస్ అనే పేరు కనిపిస్తుంది. ఈ విజయంపై డాక్టర్ శివరంజని ఎమోషనల్ అయ్యారు. The newspaper reported the 1410 order that wasn't clear, and it said ORS can be used, but they have given a clarification today, and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. They cannot sell them anymore. మనకు మద్దతు తెలిపిన ఎంతో మంది న్యాయవాదులు, డాక్టర్లు, వేలాది మంది ప్రజల సమిష్టి విజయం అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఓఆర్ఎస్ సాఫ్ట్ డ్రింక్ కాదు, సైంటిఫిక్ ఫార్ములా. కొనే ముందు లేబుల్ ఖచ్చితంగా చెక్ చేయండి. డాక్టర్ శివరంజని పోరాటం ఫేక్ ఓఆర్ఎస్ లపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోకు తప్పకుండా లైక్ కొట్టి డాక్టర్ శివరంజని పోరాటానికి అభినందనలు తెలపండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఖచ్చితంగా అవగాహన కల్పించండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.